హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఈ వీడియోలో మనం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ FRO గురించి చూడబోతున్నాం. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటివి, ఏజ్ ఎంత ఉండాలి, కంప్లీట్ డీటెయిల్స్ అని చూడబోతున్నాం. అదే మాదిరిగా ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ కూడా ఏ విధంగా ఉండబోతుంది కూడా ఈ యొక్క వీడియోలో చూస్తున్నాం. ఆల్రెడీ మనం ఇక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఒక వీడియో చేయడం జరిగింది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కూడా ఒక వీడియో చేయడం జరిగింది. మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కంప్లీట్ సిలబస్ కూడా చేయడం జరిగింది. త్వరలోనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరియు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ కూడా కంప్లీట్ సిలబస్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క వీడియోలో అయితే మాత్రం మనం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ FRO గురించి చూడబోతున్నాం. మరి మొత్తం వేకెన్సీస్ ఎంత వస్తున్నాయంటే 37 వస్తున్నాయి. సో టోటలీ వేకెన్సీ ఆర్ 37. ఎక్సలెంట్ జాబ్ అండి మీకు. సో బేసిక్ పే కూడా చూస్తే మనందరూ కూడా షాక్ అవుతాం అనమాట. సో మనకు FBO వస్తూ ఉంది, అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వస్తూ ఉంది, ABO అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రాబోతూ ఉంది, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అదే మాదిరిగా జూనియర్ అసిస్టెంట్ కూడా AP ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి రాబోతున్నాయి. మరి ఇక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించి మనకి ఏమి క్వాలిఫికేషన్ ఉండాలి అంటే, సో డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, డిగ్రీ ఇన్ బాటనీ, డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, మన డిగ్రీ ఇన్ ఫారెస్ట్రీ, డిగ్రీ ఇన్ జియాలజీ, డిగ్రీ ఇన్ హార్టికల్చర్, డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్, డిగ్రీ ఇన్ ఫిజిక్స్, డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, డిగ్రీ ఇన్ వెటనరీ సైన్సెస్ అండ్ డిగ్రీ ఇన్ జువాలజీ. సో డిగ్రీలో ఈ యొక్క సబ్జెక్టులో మీకు ఏ సబ్జెక్ట్ ఉన్నా కూడా ఇక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కు పోటీ పడవచ్చు. మరి ఆల్మోస్ట్ ఇదే క్వాలిఫికేషన్ అన్నీ కూడా మనకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా ఉన్నారు. సో మీకు ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉందనుకోండి, మీరు కంపల్సరీగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా మీరు పోటీ పడవచ్చు. మరి సార్ ఓన్లీ డిగ్రీ వాళ్ళకేనా, మరి బీటెక్ వాళ్ళకి లేవంటే ఎస్, బీటెక్ వాళ్ళకి కూడా దీనిలో అవకాశం కల్పిస్తున్నారు. బీటెక్ ఇన్ అగ్రికల్చరల్, బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, వీళ్ళందరికీ కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కు ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ చూడండి బేసిక్ పే చూడంతుందో 48,440 అంటే 50,000 బేసిక్ పే మాత్రమే ఉందంటే ఒక్కసారి మీరు ఊహించుకోండి మీకు శాలరీ ఎంత వస్తుందో. చాలా ఎక్సలెంట్ జాబ్ అనమాట. మరి హైట్ ఎంత ఉండాలంటే, హైట్ 163 సెంటీమీటర్స్ మేల్కి అయితే ఉండాలి, 150 సెంటీమీటర్స్ అయితే ఫీమేల్కి ఉండాలి. ఇదే మాదిరిగా మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానీ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ కానీ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా మేల్కి అయితే 163 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి. ఈ యొక్క నాకు తెలిసి మ్యాక్సిమం పీపుల్ ఈ యొక్క హైట్ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ కూడా మనకు వాకింగ్ టెస్ట్ ఉంది. వాకింగ్ టెస్ట్లో 4 గంటల్లో మేల్ పీపుల్ అయితే 25 కిలోమీటర్స్ నడచాలి. అదే ఫీమేల్ అయితే 16 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో వాకింగ్ అంటే నడవగలగాలి. ఇది మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నా కూడా హైట్ అనేది కామన్, వాకింగ్ టెస్ట్ అనేది కూడా మనకు కామన్. కాబట్టి క్వాలిఫికేషన్స్ కొంచెం లైట్గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ అయితే మాత్రం ఇన్ని ఛాన్స్ ఇవ్వలేదు. బీటెక్లో ఎలక్ట్రికల్కి ఛాన్స్ ఇవ్వలేదు, బీటెక్లో కంప్యూటర్స్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు, FIS వాళ్ళు అయితే. కానీ మనకి FRO అయితే మాత్రం ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఏజ్ ఎంత ఉండాలి అంటే, ఏజ్ 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉండాలి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే. మరి SC, ST, BC, EWS వాళ్ళకి అయితే మాత్రం 35 ఇయర్స్ వరకు ఉండవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ ఏముంటుందంటే, స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మనకు వాకింగ్ టెస్ట్ ఉంటుంది, అదో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ అది కామన్గా ఉంటుంది. మరి స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, వాకింగ్ టెస్ట్. సో వాకింగ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే, అదే మనకి స్క్రీనింగ్ టెస్ట్ కూడా క్వాలిఫై మార్క్ మాత్రమే. మనకు మెయిన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులు బేస్ చేసుకొని మనకు ఈ యొక్క మెరిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి చూస్తే ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకి ఏమిటంటే, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్కులకు 70 నిమిషాల టైం. అదే రోజు జనరల్ ఫారెస్ట్రీ అదే ఎగ్జామినేషన్లో ఫారెస్ట్రీ 1 అండ్ ఫారెస్ట్రీ 2 రెండు కలుపుకొని 75 క్వశ్చన్స్ ఉంటున్నాయి, 75 మార్కులకు 75 నిమిషాల టైంలో మన యొక్క ఎగ్జామ్ను రాయాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క దాంట్లో OC, EWS వాళ్ళకి అయితే 40% మార్క్ వచ్చి ఉండాలి, BC వాళ్ళకి 35% మార్క్ రావాలి, SC, STకి అయితే 30% రావాలి. ఇది వచ్చినంత మాత్రాన మీరు మెయిన్స్ క్వాలిఫై అయినట్టు కాదు. మినిమం ఇంత రావాలి, ఇంత వస్తూ వాళ్ళు చెప్పినట్టు రేషియో 1:15, 1:50 అనేది మనకు నోటిఫికేషన్ ఇస్తారు. దాన్ని బట్టి మెయిన్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇది కూడా CBT ఎగ్జామ్ మెయిన్స్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందన్నమాట. మరి మెయిన్స్ మనకి ఏముండబోతా ఉంది అంటే, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. సో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు అయితే మనకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, అక్కడ మనకు డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ ఉంది. ఒక ఎస్ఏ ఇస్తారు, ఎస్ఏ రాయాలి తెలుగులో కానీ ఇంగ్లీష్ కానీ, అది డిస్క్రిప్టివ్. క్వాలిఫై మార్క్ మాత్రం. కానీ
ఈ యొక్క మనకు సెక్షన్ ఆఫీసర్ మరియు మెయిన్ ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీళ్ళిద్దరికీ కూడా ఏముందంటే మనకు జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ టైప్ ఉండబోతూ ఉంది. సో జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 50 మార్కులు ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ తెలుగు కూడా 50 మార్కులు 50 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మొత్తం ఈ రెండు కలుపుకుంటే 100 మార్కులు 100 క్వశ్చన్స్ ఉంటాయి. మరి 100 నిమిషాల టైం వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే మాత్రం మనకు జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగులో కానీ గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది, కాంప్రిహెన్షన్ ఉంటుంది, సినోనిమ్స్ ఉంటాయి, ఆంటోనిమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అత్యద్భుతంగా మీకు ఆఫ్లైన్ కోచింగ్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ కడప అయితేనేమి మరి మనకి ఆన్లైన్ కోచింగ్ ఉత్తమ్ అకాడమీ అందుకైతేనేమి మీకు అందిస్తాం అనమాట. అదే మాదిరిగా మళ్ళీ పేపర్ 1 ఏముందంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉందన్నమాట. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 1 అనమాట. దీంట్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్కులకు ఉంటుంది. టైం వచ్చేసి 150 నిమిషాలు ఉంటుంది. ఆ తర్వాత పేపర్ 2 వచ్చేసి మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ మనకి ఏముందంటే 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటుంది, 150 నిమిషాల టైం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ కూడా మీకు చూడండి సెక్షన్ ఆఫీసర్ కానీ రేంజ్ ఆఫీసర్ కానీ ఫస్ట్ బీట్ ఆఫీసర్ కానీ అంటే ఆల్మోస్ట్ కొద్దిగా గొప్పగా అన్నీ మనకు టచ్ అవుతున్నాయి అనమాట. తర్వాత పేపర్ 3 ఏముందంటే మనకు ఫారెస్ట్రీ 1 ఉంది. సో ఫారెస్ట్రీ 1 సో ఫారెస్ట్రీ 1లో మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్కులు ఉంటుంది, మరి 150 నిమిషాల టైం ఉంటుంది అనమాట. మరి అదే మాదిరిగా పేపర్ 4 వచ్చేసి మనకు ఫారెస్ట్రీ 2 ఉంటుంది. ఇది కూడా మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటుంది, 150 మినిట్స్ టైం ఉంటుంది. సో మొత్తం ఇది మనకు ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు అనేది మనకు మొత్తం 150 మొత్తం 600 క్వశ్చన్స్ 600 మార్కులను బేస్ చేసుకొని మనకు ఫైనల్ అనేది డిసైడ్ చేస్తారు. ఇక్కడ కూడా మనకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కు, ఎఫ్ఏఓకు, ఎఫ్బిఓకు ఏ విధంగా అయితే మనకు ఉన్నాయో ఎన్సీసీ అడిషనల్ మార్కులు, ఏ సర్టిఫికేట్ అయితే 1 మార్కు, ఎన్సీసీ బి ఉంటే 3 మార్కులు, ఎన్సీసీ ఉంటే 5 మార్కులు ఇక్కడ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. మరి తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఇక్కడ మళ్ళీ. సో ఫైనల్ మనకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే మీకు టైపింగ్ కూడా తెలిసి ఉండాలని చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ పూర్తి లేదు కానీ మనకు కంప్యూటర్లో స్లైడ్స్ తయారు చేయడము, మెయిల్ చెక్ చేయడము ఇవన్నీ కూడా మళ్ళీ మనకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు 30 నిమిషాల టైంలో 50 మార్కులకు ఉంటుంది. ఇది కూడా ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. సో ఓకే జనరల్ వాళ్ళకు 20 మార్కులు రావాలి, 50కి 20 మార్కులు రావాలి, బీసీకి అయితే 17.5 మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ ఛాలెంజ్ పీపుల్ అయితే 15 మార్కులు రావాలి. సో మరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కు మనకు ఆఫ్లైన్ కోచింగ్ అనేది నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే స్టార్ట్ చేయబోతున్నాం. మరి ఆన్లైన్ కూడా లాంచ్ చేస్తున్నాం, అదే రోజు స్టార్ట్ చేస్తాం. త్వరలో మనకు వచ్చే అవకాశం ఉంది. ఆన్లైన్ కోచింగ్ కలిసి వాళ్ళు మనకు ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ కోచింగ్ అయితే మాత్రం టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మీరు ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పోస్టుల పాటుగా రాబోయే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితేనేమి రాబోయే రైల్వే ఎగ్జామినేషన్స్ అయితేనేమి కూడా మీరు ఇక్కడ పోటీ పడవచ్చు అనమాట. అన్ని రకాల పోటీ పరీక్షలకు సింగిల్గా మనకు కోచింగ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ అవకాశం మీరు అందరూ వినియోగించుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080880 మీరు కాల్ చేయండి. అదే మాదిరిగా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఎఫ్బిఓకి అయితేనేమి, ఏబిఓకి అయితేనేమి, ఎఫ్ఎస్ఓకి అయితేనేమి, ఆర్ఆర్బీకి అయితేనేమి, ఎస్ఎస్సికి అయితే బ్యాంక్స్కి అయితేనేమి. సో టైమింగ్స్ మార్నింగ్ 8:30 నుంచి 1 PM క్లాస్ ఉంటాయి, తిరిగి 2 PM నుంచి 5 PM ఉంటాయి. సాయంత్రం స్టడీ అవర్స్ ఉంటుంది, లైబ్రరీ ఫెసిలిటీ కూడా ఉంటుంది, ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. మరి త్వరలోనే మనకు ఈ యొక్క అన్ని రకాల సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, మరి ఇప్పుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరియు ఆర్ఆర్బీ ఇప్పటికే మనకు టెక్నీషియన్స్ వచ్చింది, మరి ఏఎల్పి కూడా వచ్చింది, ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, తర్వాత మనకు ఢిల్లీ పోలీసు, తర్వాత మనకు సిపిఓ కూడా అన్ని రకాల పోటీ పరీక్షలకు, బ్యాంకింగ్ అయితే ఐబీపీఎస్, ఎస్బీ, ఆర్బీ అన్నింటికి కూడా మనకు కోచింగ్ అంటే మీరు జరుగుతుంది అనమాట. సో ఒకవేళ మీకు కోచింగ్ ఇంటికి చదవలేకపోయినా కూడా ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు వేరే హాస్టల్ వస్తుంది కాబట్టి ఇక హాస్టల్ కూడా మీరు ఉండి చదువుకోవచ్చు అనమాట. ఈ అవకాశాన్ని జారివించుకోవద్దండి. సో కంపల్సరీగా వినియోగించుకోండి. వచ్చిన వెంటనే మీకు కంప్లీట్ డీటెయిల్స్ చేయడం జరుగుతుంది. ఇక మీదట మీకు ఏం చేస్తాను, ఇప్పుడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కంప్లీట్ సిలబస్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కంప్లీట్ సిలబస్ మీకు పెట్టడం జరుగుతుంది. సో మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో అండ్ షేర్ యువర్ కమెంట్ ఆల్సో. థ్యాంక్ యూ.